మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం మదనపల్లిలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగానికి సంబంధించిన యువ నాయకులైనటువంటి లోకేష్ కొనిదల గారు అయితే ఉన్నారు. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక సాయాన్ని అందజేస్తూ కొంత మొత్తాన్ని చెక్ను అయితే అందజేశారు. అంతేకాకుండా వికలాంగులకు, కాళ్ళు చేతులు లేని వారికి కూడా మరింత సాయం చేశారు. ఇలాగే చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆయన నాయకత్వంలో ప్రజలకు మరింత సేవ చేస్తూ ముందుకు వెళ్తామని లోకేష్ కొనిదెల గారు అయితే తెలిపారు. ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లి ప్రజల తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనందరికీ తెలిసిందే, ప్రతి యువతకి ఆయన ఎంతో స్ఫూర్తిదాయకము. సంక్షోభంలో అవకాశాలు ఎత్తుక్కోవాలి అనేది మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి నేర్పించిన మహా గొప్ప నాయకుడు ఆయన. హైదరాబాద్ హైటెక్ సిటీ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో కియా అయితేనేమి, పలు సంస్థల్ని తీసుకొచ్చి హైదరాబాద్ని ఎలా అయితే మన భారతదేశానికి తలమానికంగా నిలబెట్టారో ఈ రోజున మన అమరావతిని కూడా అలాగే నిలబెట్టబోతున్నారు. అది అందరికీ, మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మన మదనపల్లి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ. ముఖ్యంగా రాజ్ కాన్బాయ్ గారు హజ్ కమిటీ మెంబరు, అన్నదాన కార్యక్రమం కానీ, ఎమ్మెల్యే గారు కానీ పలు కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు. దీనికి తోడు మనం కూడా ప్రజలకు సేవ చేసే, బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఏదో విధంగా సేవ చేయాలనేసి స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, హెల్త్ బాగాలేని వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ చేయడం కానీ, ఆర్థికంగా ఇలాంటి కార్యక్రమాలను ఈరోజు పట్టణంలో చేయడం జరుగుతోంది. మరొకసారి చంద్రబాబు గారికి మా ప్రజలందరి తరఫున, మదనపల్లి నియోజకవర్గం ప్రజలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఎన్ఆర్ఐ లోకేష్ కొనిదల అమెరికా నుంచి వచ్చి ప్రతి పుట్టినరోజుకి ఆయన వల్ల పేదవారికి ఆర్థికంగా సాయం అందించడం అలవాటు. అందులో భాగంగా ఈ రోజు పేదవారికి మదనపల్లిలో సుమారుగా ఒక 40 మందికి వారికి ఆర్థికంగా ఆదుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పేదవాళ్ళ చదువుల కోసం, ఆరోగ్యంగా బాగలేకుంటే వాళ్ళ ఆరోగ్యానికి చూపించడానికి, అదేవిధంగా వాళ్ళ చదువుల కోసం ఆయన సొంత డబ్బులతో దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఆయన ఆర్థికంగా సంపాదించే దాంట్లో ఆర్థికంగా 40% ప్రజలకి ఇస్తున్నాడు. దాదాపు కరోనా విపత్కర పరిస్థితుల్లో మనం కళ్ళారా చూసినాం. కొన్ని కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీకి కూడా ఆయన ఎనలేని సేవలు అందిస్తున్నాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఈ రోజు పేద పిల్లలకు నిజంగా ఇటువంటి వాళ్ళు మా పార్టీలో ఉండడం నిజంగా మాకు కూడా గర్వకారణం. ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అయ్యి ఆయనకు చేదోడు వాదోడుకుండడం నిజంగా సంతోషంగా ఉంది. ఎవరికి రావు ఇటువంటి ఐడియాలో. సంతోషంగా ఆయన సంపాదించిన దాంట్లో డబ్బులు ఆర్థికంగా చేయి నుంచి ఇస్తా ఉంటాడు. పబ్లిసిటీ కూడా చేయడు ఆయనకి. నిజంగా చెప్పాలంటే ఈ రోజు పేద పిల్లలందరికీ చూడండి, వీళ్ళందరికీ చెక్కులు ఇవ్వడం, వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి సాయం అందించడం నిజంగా కొనిదెల లోకేష్ బాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. మీరు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలు 100 సంవత్సరాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మీకు దేవుడు వరాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి, మీరు సాయం అందించాలి పిల్లలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, నిత్య కృషివల్యుడు మా బాస్ చంద్రబాబు నాయుడు సార్ గారి 75వ జన్మదిన సందర్భంగా ఎన్ఆర్ఐ లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే అన్నగారు పార్టీకి ఎనలేని సేవలు చేస్తున్నారు. మేము గత 15 సంవత్సరాలుగా కూడా అన్నగారిని మేము ఫాలో అవుతున్నాము. ఎవరైనా కార్యకర్త కష్టం వస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా వాళ్ళకి ఏదో విధంగా సాయం చేసి ముందుండే మా లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా ముందుకు పోతాము అని చెప్పి, అలాగే పార్టీ కార్యక్రమాలతో పాటు అలాగే తెలుగుదేశం పార్టీ
అభివృద్ధి కొరకు ఎనలేని సేవలు అందిస్తున్న మా లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బర్త్డే జరుపుకోవడం శుభసూచకము. అలాగే పేద విద్యార్థులకైతేనేమి ఈ రోజు స్కాలర్షిప్ రూపం అనేది కాకుండా కూడా తన వంతు సాయంగా ఈ సహాయ సహకారాలు అందించినందుకు మరొకసారి అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై లోకేష్.